పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనం అంటే ఆత్మదర్శనం. ఆత్మదర్శనంతో సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు 40 సంవత్సరాలుగా మనకు ఎన్నో అద్భుతమైన విషయాలు బోధించారు. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి 18 ఆదర్శ సూత్రాలను మనకిచ్చారు. మరి ఆ ఆదర్శ సూత్రాలను ఆచరిస్తే ఎలా ఎదుగుతారు, ఎంత ఉన్నతంగా ఎదుగుతారు అనడానికి మన పిరమిడ్ మాస్టర్స్కి, పిఎస్ఎస్ఎంకి ఆదర్శం నందా ప్రసాదరావు గారు. ఈరోజు ధ్యానానంద అనేటువంటి టాపిక్తో నందా ప్రసాదరావు గారు ఒక గ్రేట్ పిరమిడ్ మాస్టరే కాదు, ప్రాపంచికంగా ఉన్నతంగా ఎదిగిన వ్యక్తి. మారుమూల ప్రాంతాలకు కూడా కంప్యూటర్ అందరికీ అందాలని ఆనాటి సీఎం మినిస్టర్లతో మాట్లాడి మారుమూల ప్రాంతాలకు కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ని తీసుకెళ్లారు. అది ప్రాపంచిక ఉన్నతితో, ఇటువైపు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి సాంగత్యంతో, వారి పర్సనల్ సెక్రటరీగా కూడా ఎంతో అద్భుతమైన పత్రిజీ సాంగత్యంలో మారుమూల ప్రాంతానికి కూడా ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ శక్తిని అందించడంలో పత్రిజీతో ఎంతో ప్రయాణం చేశారు. మనందరికీ తెలుసు వారు ఉన్నత లోకాలకు వెళ్ళారు. ఆ తర్వాత ఈ ధ్యాన సాధనను వారి కుటుంబం ఎలా కొనసాగిస్తున్నారు, వారి జర్నీని తెలుసుకుందాం. వారి పిల్లలు 2 అబ్బాయిలు మనందరికీ తెలుసు. చిన్న అబ్బాయి ఎంత అద్భుతంగా మాట్లాడతాడో పిల్లలందరికీ ఆదర్శంగా చూసాం. ఈరోజు మనం వారి పెద్ద అబ్బాయితో మాట్లాడదాం. వారే నందా సిద్ధ గారు. నమస్కారం. నందా సిద్ధార్థ, రైట్. అండ్ మేడం జయలక్ష్మి గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. మేడం చెప్పండి, ధ్యానానందుడు ధ్యానం చేస్తే ఎంత ఆనందంగా ఉంటారో మనందరికీ తెలిసిందే, రైట్. సో మీరు మీ జర్నీ ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం ఇవాళ? ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు చక్కటి ఇదొక అద్భుతమైన దినంగా చెప్పుకుంటున్నాము. ధ్యానం అనేది అందరికీ అవసరం. ఈరోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది అవసరం. గత 20 సంవత్సరాలుగా నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. అది ధ్యానం నాకు పరిచయం అయింది నందా గారి ద్వారానే ధ్యానం పరిచయం అయింది. 2002 మే నెల జూలై 21 నాకు ధ్యానం పరిచయం అనమాట. అంతవరకు ధ్యానం అనేది తన ద్వారా విన్నాను, కానీ అంటే చేయడం అనేది తెలియలేదు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం చేస్తూనే ఉన్నాను. ప్రతి క్షణం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలి అనేది ధ్యానాన్ని అనుక్షణం నా జీవితంలో నేను ప్రతి క్షణాన్ని కూడా ఆ ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది అప్లై చేసుకుంటున్నాను. అంటే ఎలాంటి సిచ్యువేషన్ రాని, ఈరోజు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా నన్ను ఈ స్థితి నుంచి పక్కకు లాగేది ఏంట్రా అంటే ధ్యానం. అది అసలు ఆ విషయంలో గురువు గారికి, నందా గారికి వేల కృతజ్ఞతలు, ప్రకృతికి వేల కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అనమాట. అంటే ఇంటికి ఒక పెద్ద దిక్కే లేనప్పుడు, అంటే మనము ఒక ఇల్లే కడుతున్నాము, దానికి ఒక మూల స్తంభం పిల్లర్ అనేది అవసరమా లేదా? అవసరం కదా. ఆ పిల్లర్ అనేది లేకపోతే ఆ ఇల్లు ఎలా నిల్చుంటుంది? అది నిల్చోదు కదా. అంటే ఇంటికి ఒక మూల పిల్లర్ లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? వర్ణాతీతము అనమాట. అంటే మనం ప్రాక్టికల్గా ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కదా, దాని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మనం చెప్పుకోవచ్చు ధ్యానంతో ఎవరున్నా లేకపోయినా బాగానే ఉంటుంది, అదా ఉంటుంది అని చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ అది నిజంగా లేని వ్యక్తులకే తెలుసు, అది మీకే తెలుసు. ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇంతమంది ధ్యానులు 1, 2 మనం ప్రతిదీ ఆచరించి, భత్రి గారు ఏదైతే 18 మీరు ఇందాక చెప్పినట్టు 18 ఆదర్శ సూత్రాలు అని చెప్పినారు కాబట్టి ఆ 18 ఆదర్శ సూత్రాలను ప్రతి క్షణం, అంటే మనం ఏదో ఒక మాట చెప్పేసామా, ఆ మాట చెప్పేసి పక్కకు తప్పుకున్నామా అనేది కాదు. ఒక గురువు నందా గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళయ్యా,
ఏమనేవాళ్ళంటే, మనము గురువు యొక్క పాదాలు పట్టుకుంటే మనకి ఏమీ రాదు, గురువు యొక్క పదాలు పట్టుకోవాలి. గురువు దేనికోసమైతే తప్పించారో, ఏమైతే చెప్పారో, ఏదైతే ఆచరించి ఆచరణలో పెట్టి తన జీవితాన్ని ఎలా అయితే సార్థకత చేసుకొని పండించుకున్నారో మనం కూడా అది చెయ్యాలి అని. సో అది 100కి 100% నందా గారు తన జీవితంలో తను చేసి ఆచరించి ఆచరణలో పెట్టి చూపించారు. అంటే పత్రిజీ తర్వాత అంత అద్భుతంగా ఆచరించి ఆదర్శంగా ఉన్నది ఎవరు అంటే నందావారి అందరికి పిరమిడ్ లోకానికి తెలుసు మేడం. అవునా. సో తన జీవితంలో ప్రతి క్షణం ఏ రోజు కూడా తన ఫ్యామిలీకి ప్రేయర్టీ అనేది తను వెళ్ళేటప్పటికి 2021 సెప్టెంబర్ 6 తను ఈ లోకం నుంచి ఉన్నత లోకాలకు వెళ్ళేటప్పటికి మాకు మ్యారేజ్ అయ్యి 16-17 ఇయర్స్. సో మా 16-17 ఇయర్స్లో తను మా పిల్లలతో గడిపేది కానీ మాతో గడిపేది కానీ వేలి మీద లెక్క పెట్టుకునే రోజులు అనమాట ఈ 17 ఏళ్ళ సావాసంలో కూడాను. కానీ ఎందుకు అంటే తను వచ్చిన పర్పస్ వేరే. అంటే ఒక గురువుకి తను ఎంతగా అంటే అంతగా ఆ గురువుకి తను చెయ్యాలి, ఆ బాధ్యత నాది. అది గురువు వేరే నేను వేరే కాదు. ఒక వ్యక్తిని నమ్ముకొని వెళ్ళారు గురువుగారు. అంతకుముందు తను ఎప్పుడు అనేవాళ్ళు అనమాట, పదే పదే సారు పత్రి గారు వాళ్ళ నేటివ్ ప్లేస్, మా నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం. అప్పుడు మాకు మ్యారేజ్ కాలేదు. కానీ పత్రి గారు ఎప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళంట. వాళ్ళ ఇంటికి వచ్చి నువ్వు రా నందా, నువ్వు రా నాతో కూడా రా, ధ్యానానికి ఎలా బాగుంటుంది ప్రచారం, నువ్వు నాతో వచ్చివయ్యా అని పిలిచేవాళ్ళంట పత్రి గారు. పిలిస్తే ఈయనేంటి ఎలా ప్రతి మాటకి నన్ను వచ్చే అంటారు, నాకున్న వ్యాపారాలు ఇవన్నీ ఎలా వదిలేసి వచ్చేస్తానని ఆయన వస్తానుండని చెప్పి సార్కి ఏదో టీ కాఫీ పెట్టివ్వండి అని చెప్పి వస్తానుండని చెప్పి ఈయన జంప్ అయిపోయేవాళ్ళంట. వెళ్ళి ఇంకా మరి వచ్చేవాళ్ళు కాదంట. సార్ పాపం నైట్ 11-12 వరకు వెయిట్ చేసి మళ్ళీ ఆ ఊరు నుంచి శ్రీకాకుళం వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని అలా 4 ఇయర్స్ సార్ని తిప్పించుకున్నారనమాట. అంటే మరి గురువుగారు కూడా అంత శక్తి లేనప్పుడు ఒక వ్యక్తిని మనం ఒక దగ్గరికి వెళ్ళాము అని అంటే, ఇప్పుడు మనం ఎవరినో కలవడానికి వెళ్తాం నాన్న, మనం ఎవరినో కలవడానికి వెళ్ళాము అనుకోండి, ఆ వ్యక్తి తరహాలో ఉన్న వాళ్ళు అనుకోండి తగ్గ అపాయింట్మెంట్ ఇస్తారు, రండి బాబు కూర్చోండి అని చెప్పి లోపలికి పిలుస్తారు. కానీ ఆ వ్యక్తి కంటే మనం తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళే అనుకోండి, ఆయన్ని కలవడానికి మనకి ఏమైనా అవకాశం ఇస్తారా? అసలు అంత మహాగురువే వీరి దగ్గరకు వచ్చి అన్ని సార్లు వచ్చారంటే ఏదో ఉంది విషయం. అంటే నాకు అనిపించింది అంటే మనము ఒక శక్తిని కానీ ఒక యుక్తిని కానీ అంటే మనకు తరహాల పత్రికలు కూడా ఎన్నో సందర్భాల్లో క్లాసుల్లో అనేవాళ్ళు కదయ్యా. ఏమని మనం ఏమైనా ఒక పని చేస్తున్నాము అంటే, ఆ పనిని మనం ఎంచుకున్నాము అంటే అంతట శక్తిని అంత యుక్తిని మనం చేయగలిగే క్యాపబిలిటీ ఉంటేనే మనం ఆ పనిని నెత్తినేసుకుంటాం. అంటే నెత్తినేసుకోవడం మీన్స్ అంటే ఆ బరువు మన చేతిలోకి మన దగ్గరకు వస్తుంది తీసుకుంటాము. అంటే ఆ పని చేయడానికి నేను సమర్థుడనే, నేను ఆ పని చేయగలను అని చెప్పుకుంటా. అంటే చెప్పి ఆ పని మనం చేస్తాము. అంతే. అంత సమర్థత లేనప్పుడు మనం ఆ పని చేయలేము, అసలు మన దగ్గరకు రాదు కూడా. రిచర్డ్ బాక్ మహానుభావులు అంటారు, శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. మనది ఒకటి మన దగ్గరకు వచ్చింది అంటే, ఒకటి చేయాలి అనిపించింది అంటే దానికి కావలసిన శక్తియుక్తులు మన దగ్గర ఉంటేనే వస్తాయి. దీనికి నిదర్శనం వారు. ఓషో గారి బుక్స్ లో కూడా చాలా చెప్తారయ్యా. ఏమని మనం ఏదైనా ప్రగాఢమైన విశ్వాసము నమ్మకం, మనము ఒక ఆలోచన కానీ మనం ప్రగాఢంగా అనుకుంటే తప్పకుండా జరుగుతుంది అని చెప్పి, తర్వాత నీ శక్తి ఎంతుందో, నీ యుక్తి ఎంతుందో, నీకు అంతటి అవకాశంగా ఒక పరీక్షనే అవనివ్వండి, ఒక అవకాశమే అవనివ్వండి, అంతటి అవకాశం మీకు వస్తుంది. అన్ని పరీక్షలు మీకు వస్తూనే ఉంటాయి. ఆ పరీక్షల నుంచి మనం ముందుకు వెళ్ళాలి అంటే సాధన 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 అంటారు. అంటే మనం అంటే ఏమమ్మా మీరు అంత సాధన చేస్తున్నారంటే, నేను కూడా అంత సాధనలో పరిపూర్ణత సాధించలేదయ్యా. నేను కూడా చేసేదేమంటే అంత మహాసముద్రంలో అంత ఇసుక రేణు అంతే, కానీ చేస్తూనే ఉన్నాను. క్రమం తప్పకుండా చేయడం ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇదంతా పెళ్లికి ముందే అన్ని సార్లు వచ్చారు సార్, అంటే మీరు ఎంట్రీ ఇవ్వక ముందే
మాకు పెళ్లి కాకముందే. ఆ తర్వాత తను పత్రి గారిని నందా గారు ఏమొచ్చి తర్వాత పత్రి గారిని సరే సార్ ఇన్నిసార్లు వస్తున్నారు కదా అని ఏదో ఒక చిన్న మ్యాగజైన్ అలా వేయడం, తర్వాత పత్రి గారితో తన సాంగత్యం గడపడం అలా జరిగింది. కానీ స్టిల్ ఇలా ప్రయాణం కూడా తను వెళ్ళిన వెనకత్తలే పత్రికారు కూడా ఈ లోకం విడిచి వెళ్ళడం అనేదంటే ఒక గురు శిష్యుల యొక్క సంబంధం ఎంత గొప్పగా ఉంది అనేది స్టిల్ ఏ క్షణం కూడా నేను ప్రతి క్షణం అంటే జీవితంలో అనుకున్న తర్వాత మనము సుఖదుఖాల కలయికే జీవితం. ఒక్క మంచే ఉంటే కాదు, అలానే ఒక చెడే ఉంటే అబ్బా ఏం జీవితం రా, ఏంటి ఈ కష్టాలు, తెల్లవారితే ఈ కష్టాలు రా అంటారు. అలాగే మంచి ఉందనుకో అబ్బా ఏమి అంత సాగిపోతుంది ఏమి, అలా కూడా మానవుడు దాన్ని కూడా జీర్ణించుకోవాలి. అంటే అంత సుఖం అనుకోండి, ఏం జీవితంలో ఏటో అన్ని తెచ్చిపెట్టేస్తున్నారు కానీ నాకు ఏమి తెచ్చుకోవడానికి అవ్వట్లేదు, నా కోరికలు ఏమీ తీరట్లేదు అని అనుకుంటాము. అంటే అది ఉన్నా కష్టం, సుఖమున్నా కష్టమే, దుఃఖమున్నా కష్టమే. కానీ జీవితంలో రెండు కలబోసి ఉన్నాయనుకోండి, ఆ జీవితం వేరే విధంగా ఉంటుంది. రైట్. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎలా ఉండింది మేడం? అప్పుడేమో సార్ అన్నిసార్లు వస్తున్నారని కన్విన్స్ అయ్యి ఇక సార్కు టైం ఇవ్వడం, సార్తో సాంగత్యం చేయడం జరిపారు. తర్వాత మీ పెళ్ళి ఎలా జరిగింది? సారే జరిపించారా పత్రిజీ? పత్రి సార్కి చెప్పారు అయ్యా ఇలా అంటే, నాకు ఇంటర్ అయ్యాక మ్యారేజ్ అయ్యింది. తను మా రిలేటివ్స్ అందరూ అంటారు కానీ నందా గారు మీ రిలేటివ్స్ ఏమి అని అడుగుతుంటారు కానీ మా రిలేటివ్స్ కాదు నన్న, తను వేరే, ఎలా వేరే, నేను వేరే ఫ్యామిలీ, తెలిసిన వాళ్ళు కూడా కాదు, రిలేటివ్స్ కూడా కాదు, ఏమీ కాదు. తను అంటే ఏదో చూడండి మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఎప్పుడో ఫస్ట్ నుండి నిర్ణయించబడతాయి అనేటట్టుగా అలా ఇది జరిగిపోయింది అనమాట. ఏమి ఎవరు ప్రేమేమో లేకుండానే తను ఎక్కడో చూడడం, అలా డెస్టినీ. సో అలా చూడడం, తను అయితే నాకు సూటబుల్ అవుద్ది అని చెప్పి తనగా నేను ఇంటర్లో కాలేజీకి వెళ్తున్నప్పుడు తను చూడడం, తను ఏంటి అని అలా బయోడేటా అంతా తీసుకొని ఏ ఊరు ఏంటి అని అడిగి మళ్ళీ మా వాళ్ళతో మా ఊరు రావటం, మా అమ్మాల్ని కలవడం, నాన్నగారిని కలవడం అలా జరిగింది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆయన ఇప్పుడు ఊర్లో ఉండేదైతే లేదు నాన్న. అసలు మ్యారేజ్ మాకు June 4th మ్యారేజ్ అయింది 2002లో. సో ఆ రోజు నుంచి కూడా తను ఇదిగో అంటే నేను అనుకునేదాన్ని బిజినెస్ అనుకునేదాన్ని, ధ్యానము ఇవన్నీ నాకు అప్పుడేం తెలియదు. చెప్పలేదా మీకు? అంటే ధ్యానము అంటే చెయ్యి అన్నారు, ధ్యానం చెయ్యి బాగుంటుంది అన్నారు. బట్ తను చెప్పారు కదా అని నేను ధ్యానం అయితే మొదలు పెట్టాను. స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ధ్యానాన్ని అనేది విడిచిపెట్టలేదు. గంటలు ధ్యానం చేసేదాన్ని. కానీ ఇప్పుడు అన్ని గంటలు అయితే చేయను, కానీ రోజుకి ఒక 4-5 గంటల వరకు, అంతకంటే ఎక్కువ చేయలేకపోతున్నాను. ఎంత అవసరమో అంత చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉండింది? ఇప్పుడు తను ధ్యానంలోకి ఇప్పుడు అంటే పెళ్లి కాకముందు కంప్లీట్గా బిజినెస్ నుంచి ధ్యానంకి కంప్లీట్గా వచ్చారు. తను బిజినెస్ అనుకున్నారు, ధ్యానంలోనే ఉన్నారు కంటిన్యూగా. అప్పుడు లైఫ్ ఎలా ఉండింది మీది? ఇప్పుడు వారు ఇటు ఆధ్యాత్మికతకు సమయం ఇచ్చేవారు, పెళ్ళయింది కాబట్టి కుటుంబానికి ఇంటికి కూడా వచ్చేవారు కదా. సంసారంలో నిర్వాణం అని పత్రిసారి చెప్పారు. దాన్ని ఎంతవరకు ఆచరించారు? సంసారంలో నిర్వహణం అంటే నాకు పెళ్ళైనప్పటికీ జీవితం లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఏమీ తెలియదు అయ్యా. జీరో నాలెడ్జ్ అనమాట. అంటే ప్రాపంచికంగా కూడా నాకు ఏమీ తెలియదు అనమాట. అప్పుడు ఎంతసేపు చదువుకోవడం, ఏదో పెళ్లి అంటే అలా అయిపోయింది అంతేగాని దాని పట్ల నాకు మ్యారేజ్ అంత అవగాహన నాకు అసలు లేదు దాని పట్ల. ఆ తర్వాత తిను ఎక్కువగా బయటే ఉండేవాళ్ళు అనమాట. ఏమంటే నువ్వు చదువుకుంటున్నావు కదా అని అనేవాళ్ళు. కానీ తను వచ్చేది కూడా 3 monthsకో 4 monthsకో వచ్చేవాళ్ళు. వచ్చి నైట్ వచ్చేవాళ్ళు, అక్కడ బట్టలు కనిపించేవి. ఉదయం నేను లేచినప్పటికీ ఆయన వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అది మాది ఉమ్మడి అంటే అప్పటికి ఉమ్మడిగా ఫ్యామిలీ ఉండేవాళ్ళు. తనకి 3 చెల్లెళ్ళు 2 అన్నదమ్ములు అనమాట. మొత్తం వాళ్ళ 3 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. తినే పెద్ద అనమాట. సో మా ఫ్యామిలీ అంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా మాకు ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇంట్లో అంతా కూడా ఎప్పుడు కూడా ఒక చిన్నపాటి ఫంక్షన్ హాల్ లాగే ఉండేది ఎప్పుడు కూడా, హడావుడిగాను.
తను ఉదయానికి వచ్చి ఆ బట్టలు చూసుకుంటేనే సరిపోయేది. ఏంటి ఎక్కడికి వెళ్ళారు, నేను ఏమైనా వచ్చినట్టు ఆ బట్టల బ్యాగ్ చూస్తే గానీ తెలిసేది కాదు మీకు. ఏది తను ఏది బయటికైనా ఎవరినైనా కలవడానికి వెళ్ళారా అని అడిగేదాన్ని. అంటే బయటకు వెళ్ళడం ఏంటి, లేచి వెళ్ళిపోయినాడు, తెల్లవారికి వెళ్ళిపోయినాడు, ఏదో పని ఉందంటే వెళ్ళిపోయినాడు అని ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు. ఇదేంటి అని నాకు అసలు షాక్ అనమాట. ఇదేంటి ఇలా కూడా ఉంటుందా, ఏం బిజినెస్ చేస్తున్నారు ఏమి అంటే. నాకు కూడా ఫస్ట్ నుంచి ఫ్యామిలీలో కూడా ఇవి చెప్పాలి అంటే ఏం చేస్తున్నారు ఏంటి తన కోసం అడగాలి అనేది ఏమి లేదు, తెలీదు. ఇంట్లో వాళ్ళు పెళ్ళి అన్నారు, చదువుతానని చెప్పాను, అయినా వినకుండా పెళ్లి చేసుకోవాలి, ఆడపిల్లవు కదా, ఇంకా అంత రోజులన్నీ ఎక్కువ రోజులు అలా ఉండకూడదు అది ఇది అన్నారు. పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోలేము అంతే, అంతవరకే. కానీ మనకు అంత నాలెడ్జ్ లేదు. వాళ్ళు చెప్పారు కాబట్టి చేసుకున్నారు, మీరు ఇష్టపడ్డారు కాబట్టి ఓకే అన్నారు అంతే. తర్వాత ఈయన అలా వెళ్ళిపోతుంది. వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఇంట్లో పని ఎక్కడ కూడా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అలా తన్ని తర్వాత అడిగేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, ఇన్ని రోజులు కనిపించట్లేదు కదా, ఏంటి అసలు ఏం పని మీరు చేస్తున్నారు అని అప్పుడు అడిగితే ఏం బిజినెస్ అని చెప్తే, అవన్నీ నీకు చెప్పిన అర్థం కాదులే, నువ్వు చదువుకుంటున్నావు కదా చదువుకో, అవన్నీ నీకెందుకు, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా, నీ చదివేదో నువ్వు చదువుకో, ధ్యానాంద బ్రదర్స్ వస్తుంది ప్రతి నెల మ్యాగజైన్ వస్తుంది, ఆ బుక్ కూడా నీ చదువుతో పాటు నువ్వు చదివే చదువంతా ప్రాపంచికం చదువు, అదేమి ఉపయోగం లేని చదువు, ఈ ఆధ్యాత్మికతను కూడా నువ్వు కొంత ఇంకించుకోవాలి, అది అవసరము, ఈ బుక్ ప్రతిరోజు చదువు వస్తుంటుంది అనేసి. అప్పుడు దానిలో తన ఆర్టికల్స్ రాసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ధ్యాన జగత్, అప్పుడు ధ్యానాంద ప్రదేశ్. ఇదేంటి బిజినెస్ ఏంటి, ఈ బిజినెస్ అని అప్పుడు నేను అనుకున్నాను. కానీ తను అడగడానికి కూడా నాకు అంత ధైర్యం లేదనమాట. ఈ ఆర్టికల్స్ అవన్నీ రాస్తున్నారు కదా, ఆ ఆర్టికల్స్ వచ్చేది ఇదేంటి బిజినెస్ అని చెప్పారు, ఎందులో బుక్ లో వస్తుంది, ఈయనేంటి గడ్డమాయంతో ముసలాయంతో ఈయన ఫోటోలు నాకు తెలియదు అసలు, ఎప్పుడు చూసింది కానీ చేసింది కానీ సార్ని కూడా తెలియదు. కానీ పెళ్లి కార్డు మీద అవన్నీ సార్ ఏదైతే చెప్పారో, అంటే ఇతను ఏదో కొంత మ్యాటర్ తయారు చేసి ఇచ్చి ఆ పెళ్లి కార్డు మీద అదంతా వేశారు. అప్పుడు అన్నారు ఈయన గురువు గారు ధ్యానం చేస్తున్నామని చెప్పి. సో అలా తర్వాత ఏ రోజు కూడా తను మాతో గడిపింది కానీ స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మాకు ప్రాపంచికంగా ఇప్పుడైతే ఎలా లేరో అప్పుడు కూడా స్టిల్ అప్పుడైతే ప్రెజెంట్ టెన్స్ ఉండేది, ఎక్కడ ఉన్నారో అప్పుడు వస్తారని. అంటే రాకపోయినా ఫోన్ అయినా చేసేవాళ్ళు, అట్లీస్ట్ ఫోన్ అయినా చేసేవాళ్ళు, ఎక్కడున్నా సరే ఫోన్ చేసేవాళ్ళు, ఎలా ఉన్నారు ఏమి తిన్నారు ఏంటి పిల్లలు ఏంటి అనేది. ఇప్పుడు ఆ ప్రెజెంటెన్స్ లేకపోయినప్పటికీ కూడా తను ఫిజికల్ బాడీతో లేకపోయినప్పటికీ కూడా ఆ ఎనర్జీ అనేది ప్రతిక్షణం తెలుస్తున్న ఫీల్ అనమాట. అంటే బయట నుంచి టెలిఫోన్ ద్వారా మాట్లాడేవారు, ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా మాట్లాడుతున్నారా? కమ్యూనికేషన్ ఆ ఫీలింగ్ అయితే ఉంది, ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు. ఇది అద్భుతం అండి. సరే ఇప్పుడు మనం సిద్ధార్థతో మాట్లాడదాం. చెప్పండి మీ జర్నీ ఏంటి, ఇప్పుడు మీ బిఫోర్ బర్త్ అంతా స్టోరీ వినడం జరిగింది. సో తర్వాత ఎలా ఉండేది, మీరు పుట్టినప్పటి నుంచి ఇంట్లో ఎలా ఉండేది, మీ నాన్నని చూసి ఏం నేర్చుకున్నారు? మా నాన్నని చూసి నేను నేర్చుకునేది ఎక్కువ కంటే మా నాన్నగారిని చూసి ఇంకా బయట నుంచి చూసి అక్కడి నుంచి నేర్చుకునేది ఎక్కువ. నేను కాజ్ మాతో ఎక్కువ ఉండేది కాదు. నేను పుట్టిన తర్వాత నేను శ్రీకాకుళంలో కొన్ని ఇయర్స్ ఉన్నా, దాని తర్వాత ఇంకా స్టీల్ ప్లాంట్ మూవ్ అయ్యాం. స్టీల్ ప్లాంట్ మూవ్ అయిన తర్వాత కూడా లైక్ అక్కడ ఫ్యామిలీ కంటే మాకున్న రిలేటివ్స్ కంటే ఈ రిలేటివ్స్ నాకు ఎక్కువ ఆత్మబంధువులు, లైక్ ఈ పిరమిడ్ ఈ సొసైటీ మెడిటేషన్స్ లో. ఎందుకంటే అప్పుడు స్టీల్ ప్లాంట్ వచ్చాం. స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ప్రవీణ ఆంటీ వాళ్ళు, నాగేశ్వరరావు అంకుల్ వీళ్ళంతా, అనిత ఆంటీ అండ్ ఆల్సో కేవీ రావు అంకుల్ వీళ్ళందరితో పరిచయం ఎక్కువ అనమాట. అలా ఒక 5 అక్కడ ఒక ప్రీ-కేజీ స్కూలింగ్ అక్కడ అయిపోయింది, ప్రీ స్కూలింగ్ అంతా. స్టీల్ ప్లాంట్ నుంచి నెక్స్ట్ కోమపాలెం మూవ్ అవుట్ అయ్యామన్నమాట. అక్కడ ఒక 10 years. ఈ మధ్యలో కూడా కోరుకొండ సైనిక్ స్కూల్లో 1 year హాస్టల్ నాది. ఈ టైం అప్పుడంతా కూడా ఈ టైం టిల్ లాస్ట్ బ్రెత్ వరకు కూడా నేను ఎక్కువ ఇంట్రాక్షన్ నాకు డాడీతో ఉండేది కాదు. ఎప్పుడు నాది ఏంటంటే లైక్ 2-3 hours ఇంట్రాక్షన్ అట్ మ్యాక్స్. ఎక్కువసేపు నువ్వు మీ ఫాదర్తో ఎంతసేపు మాట్లాడాలంటే ఇన్ పర్సన్ 1/2 hour or 1 hour, అంతకు మించి ఎక్కువ మాట్లాడడానికి ఏముండదు. దాని టైం కూడా ఇచ్చేవారు కాదు ఆయన. ఓకే. సో మరి కరోనా అందరికి వచ్చి మంచి పని మాకు ఏం చేసిందంటే ఇంట్లో పెట్టేది కూడా మళ్ళీ ఈ జూమ్ క్లాసెస్, ఈ జూమ్ ఇవన్నీ పోయాయి అనమాట. సో కమింగ్ బ్యాక్ టు ది స్టోరీ అగైన్ దేర్, వెనక్కి వచ్చిన తర్వాత మేము ఉండేవాళ్ళం. అన్ని మాకు ఎప్పుడు అంటే మరి లేరు కదా ఏంటి అంటే నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేవి, ఇంట్లో కావాల్సినవన్నీ వచ్చేవి. ఇన్ ద సెన్స్ లైక్ నీడ్స్ నాట్ వాంట్స్.
నీడ్స్ అవసరాలు కోరికలు కాదు, కోరికలు కాదు, వాట్ an అండర్స్టాండింగ్, వండర్ఫుల్. అవసరాలన్నీ తీరేవి అనమాట. ఎవరొకరు తెచ్చాలి ఆ టైంకి, ఏది కావాలంటే అది, ఏది కావాలని తెలిసి నీడ్స్ కంపల్సరీగా ఫుల్ఫిల్ అయ్యేవి. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు మిగతా స్కూల్లో పేరెంట్స్ని, ఫ్రెండ్స్ పేరెంట్స్ని చూస్తున్నప్పుడు, మళ్ళీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్ని చూస్తున్నప్పుడు మీ నాన్నగారు టైం ఇవ్వలేదు అన్న ఏదైనా తెలియని గ్యాప్ ఏదైనా ఉందా? అందరికంటే ఆ ఏజ్ లో ఉండిందా? ఆబ్వియస్ గా ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇప్పుడు మీ ముందు నేను కొంచెం ఎక్కడ బిర్యానీ తిన్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది, మీకు ఫుల్ తినేసి ఉండొచ్చు, లేదా మీరు ఇంకేదైనా ఉండొచ్చు, మీరు తినగొట్టుకుండొచ్చు. కానీ మీకు ఉంటుంది, ఈ నా ముందే ఎందుకు తినాలి, ఇది తిన్నారు కానీ నేను తినలేను అనుకుంటున్నారు కాబట్టి నా ముందే ఎందుకు కూర్చోండి ఉంటుంది. లైక్ ఆ టైంలో నాకు కూడా ఉండేది సేమ్ ఫీలింగ్, కైండ్ ఆఫ్ ఎందుకో మాకు ఉంటే బాగుంది కదా, ఇన్ ద సెన్స్ లైక్ మమ్మల్ని రోజు తిప్పచ్చు కదా, ట్రిప్స్ తీసుకెళ్ళచ్చు కదా లాంగ్, వైజాగ్లో అని చెప్పుకోవడమే కానీ 10th వరకు వైజాగ్ బీచ్ కూడా వెళ్ళలేదు లేదు మేము. ఇంకా గట్టిగా మాట్లాడితే నాకు మా ఇంటి నుంచి మా శ్రీకాకుళం ఊరెళ్ళడం నాకు తెలియదు, అంటే 6th 7th వరకు నాకు తెలియదు. కానీ అది చూసుకునేసరికి లైక్ ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, లైక్ అలా తిరుక్కునే వాళ్ళు, క్యాంపస్ స్కూల్స్ ఆబ్వియస్గా అడుగుతారు వాట్ డస్ యూ ఫాదర్ డూ అని చెప్పి, వెళ్ళి మాట్లాడడానికి ఏం చెప్పాలంటే ఏం తెలియదు. లైక్ స్పిరిచువల్ వర్కర్ అండ్ జర్నలిస్ట్ అంతే. స్పిరిచువల్ వర్కర్ అంటే ఏంటి అని అడగడం మొదలు పెట్టారు. ఇంకొన్ని రోజులతో జర్నలిస్ట్ అనేస్తే ఆ జర్నలిస్ట్ ఓకే, అది అయితే కొంచెం బాగుంది, ఫస్ట్ సేఫర్ సైడ్ విల్ సే దిస్. జర్నలిస్ట్ అని చాలా సంవత్సరాలు కొనసాగింది అనమాట. వన్స్ 10th అయిపోయింది, 10th అయిన తర్వాత ఇంటర్ సేమ్ ఇక్కడ కూడా ఇది స్టోరీ. పని ఇంటర్ మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాను నేను, ఆ 2 years మళ్ళీ గ్యాప్. కానీ నాతో కంటే మా తమ్ముడితో మా ఫాదర్కి బాగా రిలేషన్ అనమాట. మా తమ్ముడు పుట్టిన తర్వాత నుంచి తనతో బాగా ఎక్కువ, లైక్ టైం ఇవ్వడం కానీ, లైక్ మా తమ్ముడు ఎక్కువ టైం ఇవ్వకపోయినా తను తీసుకునేవాడు. తన ఇనిషియేషన్ తన సైడ్ నుంచి ఉండేది, నా సైడ్ నుంచి ఎందుకు లేదంటే నాకు తెలియదు, అది ఆ జనరేషన్ గ్యాప్ మేబీ. సో లైక్ నేను పుట్టిన 2004, మా తమ్ముడు 2011. సో ఆ జనరేషన్ గ్యాప్ వల్ల తను డాడీ కూడా కొంచెం మారాది అనమాట. తమ్ముడు పుట్టిన తర్వాత లైక్ అప్పుడే జాన్మా చక్రాలు ఇవన్నీ అయ్యేవన్నమాట వైజాగ్ లో, అప్పుడు కొంచెం పరిచయం అనమాట. ఇంకా అలాగా ఈ పరిచయాల్లో కూడా మాకు ఎక్కువ తెలిసిన వాళ్ళు వీలే, మా ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా ఎక్కువ అంత అటాచ్మెంట్ ఉండదు. కానీ ఈ వైజాగ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వంశీ అంకుల్ కానీ లేదంటే సతీష్ అంకుల్, వీళ్ళందరితో అనమాట. ఇంకా నేను ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చిన వైజాగ్ మూవ్ అయితే తర్వాత వీళ్ళ దగ్గర ఉండేవాళ్ళం అంట. నాకు అంత ఊహ తెలియదు కాబట్టి పెద్ద తెలియదు. తెలిసిన తర్వాత లైక్ ఓకే, నేను ఇంకా వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకునే వాళ్ళని, వీళ్ళకంట వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్సే కావాలి, అప్పుడు మేబీ రాలేదు ఇన్ని రోజులు, దూరంగా ఉంటున్నారేమో అలా అనుకునేవాడిని. సో ఈ ఫ్లో అంతా అయిన తర్వాత వన్స్ ఎంటర్ అయిపోయింది. అప్పుడు వన్ ఫైన్ డే సెప్టెంబర్ 2019 అయిపోయింది, 2020లో కరోనా అప్పుడు అవుతుంది, సేమ్ ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి. మెయిన్స్ ఎగ్జామ్స్ ఇంకా 2-3 monthsలో ఉన్నాయి. నీడ్ టు గివ్ మై మెయిన్స్ ఎగ్జామ్, జేఈ మెయిన్స్. మా ఫాదరే వచ్చారు పైనుంచి కిందకి వచ్చారు ఆఫీస్. అప్పుడు కూడా ఇంకా 12 o'clock ఏదో జూమ్ ఫినిష్ చేసుకొని కిందకి వచ్చారు నైట్. వస్తే ఏంటి డాడీ కొంచెం మాట్లాడాలి దేని గురించి అంటే, బీటెక్కే నేను అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను, ఇంకా నేను ముందు నుంచి అలా అనుకుంటున్నాను. మరి ఇన్ని రోజులు ఏంటి అంటే మెయిన్స్ ఇస్తున్నాను కానీ నాకు బీటెక్కే మూవ్ అవుట్ అవుదాం అనిపిస్తుంది, ఎందుకంటే నేను చేయాల్సిన కోర్స్ నాకు ఇంకా అది అని చెప్పి మాట్లాడా. అంటే సరే ఫస్ట్ ఎంట్రీ పాస్ అవుతుంది, దాని తర్వాత అన్నీ చూసుకోవచ్చు అని లైక్ టాపిక్ కట్ చేసి ఆయన రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. నేను కాసేపు అయిపోయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆయన లేపి ఇదిగో ఏదో ఫోన్ మాట్లాడమని ఇచ్చారు. ఎవరు ఏంటంటే యూఎస్ నుంచి ఎవరంటే వాళ్ళు చెప్పారనమాట, బీటెక్ వద్దాం ఇక్కడికి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ప్రెసెంట్ కాదు, విల్ సీ లేటర్ అని చెప్పి. ఈ మధ్యలో కూడా నేను ఇంటర్లో టైమ్ లెన్స్ లైక్ ఇంటర్లో కూడా నేను బైపీసీ చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేశాను. నాకు బయాలజీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. లైక్ బయాలజీ డాక్టర్ అవుదాం అనుకోండి అప్పట్లో, బట్ డాక్టర్ నాట్ స్పెసిఫిక్లీ డాక్టర్, బట్ ఏదో బైపీసీ అయితే తీయాలి, నాకు బయాలజీ చాలా ఇష్టం కాబట్టి బైపీసీలో కూర్చున్నా. మా ఫాదర్ ఏం చేశారంటే క్యాంపస్కి వచ్చారంటే వచ్చి బైపీసీ కాదు ఎంపీసీకి మార్చాను. అలా చెప్పిన తర్వాత కూడా నేను ఇంకా బైపీసీలో కంటిన్యూ అయ్యా. కొన్ని రోజులు అయిన తర్వాత రెగ్యులర్ ఫీజు కట్టడానికి దేనికి వచ్చారు. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకా బైపీసీలో ఉన్నారంటే లైక్ బైపీసీ కాదు ఎంపీసీకి మారు, ఎంపీసీ చెప్తున్నాను కదా కంటిన్యూ చేయి, బీటెక్ దాని తర్వాత చూడొచ్చు, దాని తర్వాత ఏది అని చెప్పి. బీటెక్ కూడా ఈసీ తీసుకో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బాగుంటుంది అలా అని చెప్పి. అది నాకు ఇంట్రెస్ట్ ఉండేది, మా ఫాదర్ చెప్పడంతో ఇంకొంచెం స్ట్రాంగ్ అయింది అది. అలా కంటిన్యూ అవుతుంది. బీటెక్కి టైం ఫ్రేజ్ ఎప్పుడైతే 2021 నుంచి ఇంకా బీటెక్ ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి వచ్చాము ఒకసారి హైదరాబాద్. ఎంటర్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మా డాడీ సెప్టెంబర్లో చనిపోయారు కదా, ఆ ముందు ఒక 2 months ముందు ఎప్పుడు ర్యాండమ్గా పిలిచారంటే హాలిడేస్ కదా రండి ఇక్కడ హైదరాబాద్కి అలా ఆఫీస్లో అని చెప్పి. అప్పుడే ఇక్కడ ఉన్న మాల్స్ కానీ అలా జస్ట్ తిరగడం ఇవన్నీ లైక్ సడన్ గా ఇన్ని రోజులు లేనిది ఏంటి సడన్ గా అన్నప్పుడు నాకు అనిపించింది, ఫీల్ అయితే టైం ఇచ్చారు ఏంటి ఎంత సడన్ గా ఏంటి పిలిచి మరి అంత నేను క్యాజువల్ గా పిలుస్తున్నారేమో, మళ్ళీ బీటెక్ నేను అక్కడ వెళ్ళిపోతాను కదా, అప్పుడు ఇంకా ఏ యూనివర్సిటీ ఏం ఫిక్స్ అవ్వలేదు, మేబీ అలాగ అనుకున్నాం.
ఆ ఫ్లో ఫర్దర్లోనే అప్పుడు డాడీ సడన్గా ఇంటర్వ్యూస్ ఇచ్చామరణం గురించి కానీ ఇవన్నీ స్కెడ్యూల్ మాట్లాడుతున్నారు. మమ్మీది తమ్ముడి దగ్గర ఇంటర్వ్యూ ఎప్పుడు అలా అనేసరికి అది నాకు స్ట్రైక్ అవ్వలేదు, అంత ఆలోచించలేదు కూడా. ఫర్దర్ అప్ ఇంకా ఇలా అయిపోయింది అనమాట. 2021లో సెప్టెంబర్లో ఆయన అక్కడ. అంటే మొత్తం మీద మీకు అంటే బయటికి వెళ్ళాలి అన్న దానికి తను మాట్లాడినట్టే ఆ ఫ్యూచర్ ఎలా ఉంటది అనేది కనెక్ట్ చేయించి మాట్లాడిచ్చారు ఫోన్లో మేబీ కదా. అంటే మీతో డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడకపోయినా మీతో కనెక్టివిటీలో ఉన్నారు. మీరు ఏ కోర్స్ చేస్తే బెటర్ చెప్పారు. ఆ ముందు ఉన్నప్పుడే ఈసీ అని చెప్పి అంతే అంటున్నా, మీకు ఇష్టం ఉన్న కోర్సు తన ద్వారా చెప్పబడ్డది, రైట్. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్న అబ్రాడ్ అనేది కూడా తను ఎందుకు ఏంటి చెప్పించారు. మా ఫాదర్ క్లియర్ చెప్పింది, అది మాస్టర్స్ అయితే అబ్రాడ్ లో చేద్దాం అనుకుంటున్నాను. యూనివర్సిటీ ఏంటి ఇంకేం చేశారు కానీ అబ్రాడ్ పక్క అయితే చేద్దాం అనుకుంటున్నాను మాస్టర్స్ అంటే. సరే అప్పుడు చేద్దాం కానీ ఫస్ట్ ఇయర్ అని చెప్పి. ఈ మీన్ టైంలో కూడా ఈ ఫీజెస్ కట్టడం కానీ ఇవన్నీ ఆబ్వియస్ గా ఎంత మన స్పిరిచువాలిటీ అని చెప్పినా సరే వీఆర్ లివింగ్ ఇన్ అ ప్రాక్టికల్ వరల్డ్ వేర్ మనీ రన్స్ ద వరల్డ్. సో ఈ జర్నీలో అక్కడ కొన్ని దగ్గర ఇబ్బందులు వచ్చేవి, ఆబ్వియస్ గా ఇంట్లో ఇబ్బందులు వచ్చేవి, హెల్త్ ఇష్యూస్ వచ్చేవి, అన్నీ అయ్యేవి. ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నా హెల్త్ ఇష్యూస్ రావంటే ఎందుకు ఎవరికి రాలేదు, మనిషి అన్నాక అన్నీ వస్తాయి. మెడిటేషన్ చేస్తున్నారు, ధ్యానం ఏమిచ్చింది మీకు? దాన్ని ఎదుర్కోవడం నేర్పించింది. వండర్ఫుల్. సో మేడం గారు చెప్పండి, మరి సార్ ఉన్నత లోకాలకి వెళ్ళారు, తర్వాత పత్రిజీ కూడా వెళ్ళడం మీరు దగ్గరుండి చూశారు, గురు శిష్యులు కూడా ఎలా వెళ్ళిపోయారు ఏంటి అనేది. ఆ తర్వాత నుంచి మీ జర్నీ, ఈ ధ్యానము, ఈ ఆత్మజ్ఞానం మీకు ఎలాంటి శక్తిని ఇచ్చింది మేడం ముందుకెళ్ళడానికి? పిల్లల్ని పెంచడానికైనా మీరు మీ సాధనకు కుటుంబాన్ని ఆధ్యాత్మికతని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అప్పటి నుంచి? ఓకే, ధ్యాన సాధన అంటే ఫస్ట్ నుంచి నేను బాగా సాధన చేసుకునేదాన్ని కాబట్టి తన్ని ఫస్ట్ నుంచి దగ్గరగా చూసేదాన్ని. అంటే తనకు ఫస్ట్ నుంచి ఉండేది ఇంట్లో ఎప్పుడు తక్కువ కాబట్టి ఉండేది నేనే, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో బాధ్యత. ఇందాక మా అబ్బాయి చెప్పేటట్టుగా మాకు ఏమి కోరికలు అనేవి ఏమీ లేవు. అంటే ఆ క్షణానికి ఇల్లు గడిస్తే సరిపోతుంది, అన్న పప్పు అంత బియ్యము ఉంటే పిల్లలకు వండి పెట్టుకుంటాను కదా, లేదు ఎవరో వచ్చిన వాళ్ళకి ఏదైనా పెడదాం కదా. ఇప్పుడు గురువుగారు అనేవాళ్ళు భగవంతుడు ఏ రూపంలో వస్తాడనేది మన ఇంటికి తెలీదు, వచ్చింది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన ఇంటికి వస్తారు. కాబట్టి అతిథి దేవో భవ, అతిథి అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా మనం వాళ్ళ మీద ద్వేషాలు పెంచుకోకూడదు. అతను సాక్షిగా ఆ పరమేశ్వరుడే మన ఇంటికి వచ్చాడు అనేది అనుకొని వాళ్ళకి మనము ఆ భోజనం అనేది పెట్టాలి అనేది పత్రిక చెప్పేవాళ్ళు అనమాట. ఆ ఫస్ట్ బుక్లో అవన్నీ చదివేదాన్ని. అలా కొన్ని నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా టీచర్స్ కూడా చెప్పేవాళ్ళు, కథల రూపంలో అలా చెప్పేవాళ్ళు. అలా చెప్పడం బట్టి నాకు అవి బాగా మైండ్లో ఫీడ్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తిను ఎక్కువగా బయటే ఉండేవాళ్ళు, కానీ తను ఉంటే ఎప్పుడు కూడా మా ఇల్లు ఎలా ఉండేది అంటే ఒక నిత్య అన్న భవనంలా ఉండేదన్నమాట. అంటే వచ్చిన వాళ్ళందరికీ ఉదయం 4 గంటల నుంచే హడావుడి అనమాట. ఒక పెళ్లి వాళ్ళ సందడి ఎలా ఉంటుంది ఇంట్లో అంత అద్భుతంగా ఉండేది. సో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12-1 గంట వరకు అదొక మహానందం. ఎప్పుడైనా తను ఉన్న 1-2 రోజులు కూడా ఇల్లంతా హడావుడితో నిండిపోయేది. మెడిటేటర్స్ వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ క్షణం కూడా తను గడిపేది ఏంటంటే అందరూ అంటే ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నామంటే మాకంటే ఎక్కువ నందా గారి కోసము సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తులకి తెలుసు అనమాట. ఎందుకంటే తను మాతో గడిపిన దానికంటే, పిల్లలతో గడిపిన దానికంటే సొసైటీలోనే తను ఎక్కువగా. అందుకని ఈరోజు తను ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా అందరి ఇంటిల్లో, అందరి మనసుల్లో ఒక చిరంజీవిగా తను ఒక చిరంజీవి తత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నేను మా అబ్బాయి ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయ్యింది, మాస్టర్స్ చాలా అద్భుతంగా చదివి నాన్నగారు లేరు అనే దానికంటే మనం ఇంకా గొప్పగా నేను ఎలా ఫ్యామిలీ ఉన్న ఈ పరిస్థితులు ఇవన్నిటిని అంటే మనం ఎంత ధ్యానం చేసినప్పటికీ కూడా, ధ్యానం అని చెప్పినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనకి బాధ దుఃఖం అనేది వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు చూస్తున్నారు కాబట్టి అరే నాన్నగారు ఉంటే ఇంకా ఏదో నాన్నగారు బాగుండేది అనే ఆలోచన అయితే వస్తుంది. కాబట్టి
ఆ సందర్భంగా ఏంటంటే నేను ఈ కొన్ని రోజులు తిరగడం మూలన అందరు అనేవాళ్ళు ఏమని, అమ్మ మాకు నంద గారు మా ఇంటికి వస్తున్నప్పుడు చాలా అద్భుతంగా క్లాసులు చెప్పేవాళ్ళమ్మ, అందరినీ నవ్వేవాడు, అసలు ఎక్కడ ఇంత చిన్న ప్లేస్ ఉన్నా వాడు అక్కడ పడుకో అంటే అలా పడుకుడిపోయే వాళ్ళు, నాకు అక్కడే ఉండాలని కాదు. అందుకని మేము అదంతా చూసే నంద గారికి మా ఇంట్లో ఒక రూమ్ కూడా ఉంది. ఆ రూమ్ ఇప్పుడుకొచ్చి నందా రూమ్ అని అలాగే ఉంది. అసలు చాలా అద్భుతమమ్మా అలా ఇలా చెప్తుంటే నాకు అనిపిస్తుంది, ఇంట్లో వాళ్ళకి మాకే తనకి అంత ఇది లేదు, కానీ బయట వాళ్ళందరూ కూడాను తన్ని ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఏదో ఒక బంధంగా ఆయన్ని అలా అంత గౌరవంగా చూసుకుంటే తన కుటుంబమే కుటుంబం అనుకోలే, ఆత్మ బంధువుల ప్రతి కుటుంబం తన కుటుంబం లాగా జీవించారు. అంతేనన్న. ఇప్పుడు ఆ శక్తి ఆ జ్ఞానము అందరి ఆలోచనల నుంచి మీరు అద్భుతంగా ఉండగలుగుతున్నారు అని అనిపిస్తుంది. అవునన్న. అది ఏంటంటే ఇప్పుడు ప్రతి క్షణము అయితే ధ్యానము ఇవన్నీ ఎలా అంటే తన దగ్గర నుంచి నేర్చుకున్నది ఏమి అంటే పత్రిగారి దగ్గర నుంచి, పత్రిగారిని చూసి తను ఎంత బాగా నేర్చుకున్నారో తన దగ్గర నుంచి మేము నేర్చుకున్నది ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ధైర్యంగా ఉండాలి. అయితే ఆ రోజు ఈ రోజు ఎప్పుడు తను గురు పాదాలు కాదు గురు పదం పట్టుకోవాలి. ఆ పదాలు ఏవైతే చెప్పారో దాన్ని ఆచరణలో పెట్టాలి. దాన్ని మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో జీవితం అనేది సవ్యంగా ఉంటుంది. తను ఎప్పుడు ఒకటే అనేవాళ్ళు, కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు. నువ్వు చేయవలసింది చేస్తే కాగల గారు నీ పని నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు. అంటే నువ్వు చేయవలసింది ఏముంది, ధ్యానం చెప్పగలవా, బయటికి వెళ్ళి చెప్పలేవు, నేను బయటికి వెళ్ళి చెప్పలేను, సరే ఎవరికైనా ఒక మాట ధ్యానం చేస్తే ఇలా ఉంటుందని చెప్పగలను. అలా నేను ఏదైతే చేయగలనో ఆ పనిని ఇంట్లోనే ఉంటూ నా మీరు ఇందాక చెప్పారు కదా సంసారంలోనే నిర్వాణం అని, అంటే తను గూటి చిలక దేశ చిలక కాబట్టి దేశాలకు అలా గురువుగారితో గురుతర బాధ్యతగా తను గురువుగారితో తిరిగి తను ఏమైతే గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నారో గురువుగారికి తను ఎంత చెయ్యాలో ఒక శిష్యుడిగా అంత చేస్తూనే తన ప్రయాణం గురు శిష్యులు అంత గొప్ప ఆత్మబంధం అనేది అంత గొప్ప బంధం కాబట్టి వాళ్ళు ఒకరు వెనుకతలో ఒకరు అలా వెళ్ళి వాళ్ళ ప్రయాణాన్ని సాగించుకున్నారు. కానీ ఈరోజు కూడా సంసారంలోనే నిర్వాణం కాబట్టి పిల్లల్ని ఒక పక్కన నా బాధ్యత కూడా పత్రికారు ఎప్పుడు అనేవాళ్ళు, అయ్యా నేను బయటకు వచ్చి ఏమీ చేయలేకపోతున్నాను, ఇంట్లోనే అలాగుంటున్నాం, తనైతే మాత్రం బయటకు వెళ్ళి అలాగే తనకే హ్యాపీగా ఉందో ఫోన్ చేసిన ఫోన్ ఎత్తరు, ఫీజులు కట్టాలంటే చాలా టెన్షన్గా ఉంటుంది, ఇల్లు పిల్లలు అనేసి. అంటే లాస్ట్ అప్పుడు ఇలా 21 ధ్యానమహా మన పేరవరంలో కూడా చాలా సటార్లు వేసి సరదాగా నవ్వించి అందరూ నవ్వుకున్నారనమాట. అంటే ఎంత గొప్పగా ఉంటుంది అనేది. అలా పత్రికారు అప్పుడు ఏమన్నారు అని అంటే, మేడం మీరు అవసరం లేదు, మీరు ఎక్కడికో వెళ్ళి ధ్యాన ప్రచారం చేయని అవసరం లేదు మేడం, ఆ పని మీద అయిపోయింది. ఇప్పుడు మీ పని ఏంటంటే పిల్లల్ని తీర్చిదిద్దుకోవడమే, పిల్లల్ని చూడడమే మీ బాధ్యత. మీరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు ధ్యానం చెప్పడం మీ బాధ్యత, అది మీ పని అదంతా ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు మీరు కూర్చొని మీరు ధ్యానం చేయడం, వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్పడం మీ పని అంతకంటే గొప్పది అని చెప్పి ఆయన ఏమయ్యానందా ఇన్ని సినిమాలు చూపిస్తున్నారు, మీ మేడం పెట్టి టికెట్లు లేకుండా సినిమాలు చూపిస్తుంది అని చెప్పి అలా సటార్లు వేస్తూ మాట్లాడుకున్నారనమాట. సో అలా ఏంటంటే నా పని మనము ధ్యానం చేస్తున్నామని ఏది మన పనిని మనం ఎస్కేప్ అవ్వకూడదు. పత్రికారు ఏమన్నారు, నేను ధ్యానం చేస్తున్నాను కదా, ఇప్పుడు కుటుంబాన్ని చూడడానికి అవ్వదు, లేదు నేను ధ్యానం చేస్తున్నాను కదా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళడానికి అవ్వదు, ఈ పని నేను చెయ్యలేను, ఈ పని నాకు చేయడానికి వల్ల కాదు, ఈ టైం నేను ధ్యానం చేస్తున్నాను కదా అనేది అనకూడదు. ఎందుకు అంటే ధ్యానము ఏ పనికి ఆటంకం కాదు. ధ్యానము పేరు చెప్పి మనము దేన్ని ఎస్కేప్ అవ్వడానికి కాదు. మనం ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా దీని ప్రయారిటీ దీనికి ఇవ్వాలి, దాని ప్రయారిటీ దానికే ఇవ్వాలి. అలా అని తిని కూడా నందా గారు కూడా చెప్తూనే ఉండేవాళ్ళు. సో అలాగే నా ధ్యానం నేను చేస్తూ పిల్లల్ని ఎంత ప్రపంచం, ఆ మహా అద్భుతమైన ధ్యాన ప్రపంచం నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను. ఒక్కొక్క క్షణం నాకు బాధ అనిపిస్తుంటుంది అనమాట. అరే ఎంత ఉన్నాము, ఏమి మాకు నేను పిల్లలకి నేనులాగే అయిపోయినానేమి అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఒక్క క్షణం రియలైజేషన్ అవుతానమాట, అబ్బో ఎందుకు అలా అనుకోవడం, ఇంత పెద్ద ప్రపంచం ఉంది కదా, ఎంత పెద్ద ప్రపంచం ఉన్న మూలనే మనం ఎంత బాగా అద్భుతంగా జీవించగలుగుతున్నాము. అలాంటి సందర్భంలో ఏంటంటే ఎవరో ఒకరు ఫోన్ చేసి
నాకు ఎప్పుడైతే ఆ మైండ్ లో ఆ థాట్ వస్తుందో అలాంటి సందర్భంలో ఎవరో ఫోన్ చేసి మేడం ఇలాగా మీరు నందా గారు మిస్సెస్ అయినా ఇలాగ నందా గారు క్లాసులు విన్నాం మేడం, లేదంటే మీ చిన్న అబ్బాయి మాటలు విన్నాం మేడం, అలాంటి ఫోన్ చేస్తూ ఉంటారనమాట. ఆ సందర్భంలో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అరే మనం మనిషి ఉన్నా లేకపోయినా ఈరోజు మనిషి కోసము ఇంతగా మాట్లాడుకుని మనకు ఒక మాట చెప్పారు కదా, మనతో ఉంటే మనం అప్పుడే మర్చిపోయేవాళ్ళమి. కానీ ఎంత ప్రపంచం ఇచ్చి వెళ్ళారు కాబట్టి వాళ్ళందరూ మనకి ఎంత ఆ ఓదార్పు అనేది కూడా ఆ క్షణం అవసరమే కదయ్యా. అంటే మీరు ఎప్పుడైతే అయ్యో మేమే అయిపోయామన్న మరుక్షణం నుంచి మీ కాల్ వస్తూ ఉంటది. వండర్ఫుల్. అసలు ఇది నేచర్ మన ఏంటంటే అరే బాబు నువ్వు అలా ఒక్కదానివి కాదు, నీకు పెద్ద ప్రపంచం ఉంది కదా, ఈ ప్రపంచాన్ని నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు, మీరు ఒంటరి కాదు అని చెప్పడానికి విశ్వం ఏదో ఒక రాగా ఎవరో ఒకరి పిరమిడ్ మాస్టర్ల ద్వారా ఫోన్ చేయిస్తున్నారు. వండర్ఫుల్ మేడం. రైట్ నాన్న, ఇప్పుడు మీ నాన్నగారిది మీ జర్నీ అలా అర్థమైంది, ఇంటర్మీడియట్ అయిపోయింది, మీ లోపల ఉన్నదే చదివేటట్టు వారు చెప్పారు, మీరు స్ట్రాంగ్గా చదివారు. మరి తర్వాత రోజుల్లో మీకు ఏం అర్థమైంది? మీ నాన్నను అంటే అలా ఉండాల్సింది కదా అని చిన్నప్పుడు అనిపించింది చెప్పారు కదా, కామన్గా అనిపించింది. తర్వాత మీ అండర్స్టాండింగ్ ఏంటి మీ నాన్నగారి పైన, ధ్యానం పైన? నాకు పర్టికులర్గా అంటే చిన్నప్పటి నుంచి ధ్యానం అయితే చేస్తాను కానీ మరీ అంత అందరిలాగా గంటలు కానీ అంత సింగిల్ సిట్టింగ్ అన్నీ లేవు. అకేషనల్గా చేస్తాను, రెగ్యులర్గానే ప్రతిరోజు లెగిసి మార్నింగ్ కాదు, ఏదో రెగ్యులర్ అంటే మరీ చేయకుండా కూడా కాదు, బట్ చేస్తాను. వెరీ మచ్ రెగ్యులర్ కాదు, బట్ ప్రెటీ మచ్ చేస్తాను అనమాట. చేస్తున్న కొద్దీ ఇంకా అలా ఇలా ఎక్స్పైర్ అయిన తర్వాత నుంచి లైక్ ఒక చిన్న డైలమ్ అనమాట, నెక్స్ట్ ఏంటి. ప్రజెంట్ అయితే ఓకే బీటెక్ అవుతుంది, బీటెక్ ప్రజెంట్ నేను గీతంలో చేశాను అంక, గీతం వైజాగ్. సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇట్స్ లైక్ వెరీ కయాటిక్ అని వచ్చింది ఆ మూమెంట్లో. ఏది సెటిల్ అవ్వలేదు ప్రాపర్గా, అందరు ఫోన్స్ ఫాలోఅప్ చేసి అవన్నీ నాకు అంత అప్పటివరకు ఏం తెలియదు. బేసిక్గా అప్పటివరకు మేము బేసిక్గా నందప్రసాదరావు అని పేరే సగం మంది తెలియదు టీఎస్ఎంలో కూడా, అందరికి నంద అంతే, అంటే పూర్తి పేరా అని చెప్పి. సో మా డాడీ మాకేమైనా ఇవ్వగలిగారు అంటే ఆ బ్రాండ్ నంద అనే బ్రాండ్. ఆ ట్యాగ్ ఇప్పుడు లైక్ పిఎస్ఎం లో తెలియని వాళ్ళు చాలా మంది తక్కువ, నంద ఫేస్ చూడకుండా చాలా మంది ఉంటుంటారు, కానీ ఆ పేరు తెలియకుండా చాలా తక్కువ మంది ఉంటారు. ఇట్స్ లైక్ ఆ వాల్యూ క్యారీ చేయడం కానీ, లేదా మా ఫాదర్ నుంచి చూసి నేనేం పర్సనల్గా ఎక్కువ నేర్చుకున్నాను అంటే డెడికేషన్. వర్క్ తీసుకున్నారా అంటే వెరీ మచ్ డెడికేటెడ్, పంచువాలిటీ. ఒక మనిషి టైం వేస్ట్ చేయకూడదు, టైం సెన్స్ వెరీ మచ్ కీన్ ఆన్ టు దట్. కాజ్ ఒక పాయింట్ తీసుకొని మా ఫాదర్ ఉన్నారంటే లైక్ చాలా మంచి హై పర్సనాలిటీ, అదే హై ప్రొఫైల్ పీపుల్ కలుస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళకి మనీ అంత హై ప్రొఫైల్ ఉన్నప్పుడు మనీ వాళ్ళకి మ్యాటర్ కాదు, బట్ టైం ఈజ్ మ్యాటర్ ఫర్ దెమ్. ఆ టైం మన దగ్గర టైం ఉంది కానీ మనీ లేదు, సో మనం టైం ఇవ్వగలగాలి. వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు. టైం మేనేజ్మెంట్ కానీ, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానీ. నాకంత పబ్లిక్ ఓరియంటేషన్ లైక్ నార్మల్ క్లాసెస్ ఈ ఓరియంటేషన్ ఓకే, కానీ వెళ్ళి నలుగురితో ఇంటరాక్షన్, సోషల్ ఇంటరాక్షన్ చాలా తక్కువ నాకు. ఐ మేక్ ఎ వెరీ క్లోజ్ సర్కిల్, వెరీ సెక్యులర్ పర్సన్ కైండ్ ఆఫ్. అప్పుడు ఇలాంటివన్నీ ఏం తెలిసిందంటే దెన్ ఐ గాట్ టు నో లైక్ మా ఫాదర్ వెళ్ళిపోయినా సరే మాకు ఒక వసుదైక కుటుంబాన్ని ఇచ్చారు, వెరీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో లైక్ అందరితో కొంచెం మీ ఇంటరాక్షన్, కొంచెం ఈ ఫార్వర్డ్నెస్ పెరిగింది అనమాట. లైక్ కాలేజ్లో కూడా వెరీ కాలేజ్ అన్న తప్పు, అకాడమిక్ వర్క్ అకాడమిక్, నాన్ అకాడమిక్. లైక్ నేను నా మాస్టర్స్ జర్నీ కూడా ప్యారల్గా స్టార్ట్ చేసి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మాస్టర్స్ కాంటే ఏంటి క్లబ్స్లో ఉండాలి, సో మల్టిపుల్ క్లబ్స్ ఇన్ క్లాసెస్, అకాడమిక్స్ తగ్గకూడదు, అకాడమిక్స్ అటెండెన్స్ 100% అటెండెన్స్ ఆల్ 8 సెమిస్టర్స్, ఇంకా ఇవన్నీ ప్యారల్గా అవుతున్నాయి. కానీ ఇక్కడ ఈ మధ్యలో కూడా ఎక్కడో దగ్గర ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఫాదర్ ఉంటే బాగున్నాను, డాడీ ఉంటే బాగున్నాను, గ్రాడ్యుయేషన్ అవుతున్నప్పుడు కానీ ఏదో పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది కదా. ఎందుకంటే సీనియర్స్ అందరు తిరుగుతుంటారు, అందరూ బయటకు వెళ్తారు. నేను అంతగా గీతం కాలేజ్ వైజాగ్లో నాకు బాగా తెలుస్తుంది అన్నమాట. గీతం అంటే కొంచెం కైండ్ ఆఫ్ పాష్ ఏరియా అనుకుంటారు, కానీ అంత కాదు, బట్ స్టిల్. సో లైక్ అనిపించేది అనమాట. అది నేను మా ఫాదర్ కూడా ఉన్నప్పుడు చెప్తే నాకు కూడా ఒక వాల్యూ ఉంటుంది కదా ఇక్కడ. లైక్ ఎందుకంటే సడన్గా మా బీటెక్ వెళ్ళేసరికి కాలేజ్ ఇవన్నీ ఒకటి, కానీ బీటెక్ వేరు కదా అంటే లైఫ్. వెళ్ళి ఫాదర్ ఏం చేస్తారు మ్యాక్సిమం చాలా మంది అడిగే క్వశ్చన్ ఫస్ట్ ఇయర్లో, అది ఇలా లేదా ఎక్స్పైర్ అంటే కైండ్ ఆఫ్ సింపతి ప్యాథరిక్ చూపించాలి. లైక్ ఇది కాదు నాకు కావాల్సింది, బట్ సంథింగ్ డిఫరెంట్. ఐ స్టార్ట్ టు బిల్డ్ మై ఓన్ బ్రాండ్. కానీ సిద్ధార్థ అంటే ఇప్పుడు ఇది ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఐ సక్సీడ్ ఇన్ దట్ అట్లీస్ట్ పార్షియల్లీ. సిద్ధార్థ అంటే ఎవరో సగం ఫ్యాకల్టీకి తెలుసు, మా ప్రెసిడెంట్ అంతవరకు తెలిసినందుకు వెళ్ళాను. దట్స్ వాట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్. ఇదంతా నేనే చేయగలిగానంటే నాట్ వితౌట్ మై ఫాదర్ సపోర్ట్ ఐ వుడెంట్. మేబీ హిస్ ఫిజికల్ బాడీ ప్రెజెన్స్ వల్ల కావచ్చు, లేదా ఇంటలెక్చువల్గా కానీ ఆయన మెంటాలిటీ నేను అర్థం చేసుకుంది, కానీ ఇదంతా
I've started implemented that on my life and do what all I can. And here ఫైనల్గా నాకు మాస్టర్స్కి చాలా యూనివర్సిటీస్లో వచ్చాను, లైక్ జాన్ హాప్కిన్స్. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత ఏంటి మీ నాన్నగారికి చెప్పిన మాస్టర్స్ అబ్రాడ్ అనే ప్లాన్ ఏంటిది, ఎక్కడి వరకు వచ్చింది, దాని గురించి చెప్పండి. సో అది మధ్యలో చెప్పాను కనుక మాస్టర్స్ ప్రొఫైల్ కూడా బిల్డ్ చేసుకుని మొదలు పెట్టాను. నేను అప్లై చేశాను మాస్టర్స్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్, మెయిన్లీ స్పెషలైజేషన్ ఇన్ మెడికల్ డివైజెస్ అండ్ ఇమేజింగ్ సైడ్ మీద వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. సో దానికి అప్లికేషన్ స్టార్ట్ చేసి GRE రాసాను, 324 out of 340. GRE ఇస్ అ పారామీటర్, కానీ ఇలాంటివన్నీ హోలిస్టిక్ ప్రొఫైల్ చూస్తారు అనమాట. వాట్స్ యువర్ అదర్స్ అకాడమిక్స్లో అంటే దే కెన్ పిక్ టాప్ బ్రెయిన్స్, కానీ ఆ టాప్ బ్రెయిన్స్తో పాటు వాట్ ఆల్ అదర్ కెన్ మేనేజ్ అనేది కావాలి. అదే నేను ఇందాక చెప్పిన క్లబ్స్ కానీ కో కల్చరల్ ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూ ఐ బిల్డ్ ఎ డీసెంట్ ప్రొఫైల్ విచ్ ఐ హ్యావ్ అప్లైడ్ టు టాప్ స్కూల్స్ లైక్ కొలంబియా యూనివర్సిటీ, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, కార్నెగీ మెలన్, గాటెక్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, ఇలా కొన్ని యూనివర్సిటీస్కి అప్లై చేశాను. దాని నుంచి నేను అప్లై చేసి మొత్తం 9 colleges, దాన్ని 7 అడ్మిట్స్ వచ్చాయి. దాంట్లో ఒకటి ఐవీ లీగ్ కూడా ఉంది, కొలంబియా యూనివర్సిటీ. అదే దానికే నేను ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళడానికి కావాల్సిన అన్ని సెటప్ అయిపోయాయి. కైండ్ ఆఫ్ కాదండి, బేసిక్గా దట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ ప్రైస్ ట్యాగ్. ఐవీ లీగ్ అని ఒకటి, సెకండ్లీ అండ్ న్యూయార్క్లో ఉంది కాబట్టి అది కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ అక్కడ. సో ప్రెసెంట్ నా నీడ్ వచ్చేసరికి మైట్ బీ ఫైనాన్షియల్ నీడ్ మోస్ట్లీ, అండ్ ఒకవేళ ఆ సపోర్ట్ అనేది నాకు ఎక్కడి నుంచి ఇక్కడ ఉన్నప్పుడు కూడా కావాలి, అది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కావాల్సి వస్తుంది. దానికోసం మేము మా వంతు కొంచెం అమౌంట్ అయితే సెట్ చేసుకోగలిగాం, లోన్ ఉంది అండ్ కొంచెం చిన్నపాటి అప్పుడు డాడీ ఇలా అయినప్పుడు కొంతమంది సపోర్ట్ చేశారు, దాని నుంచి కొంచెం సేవింగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో విజయభాస్కర్ రెడ్డి అంకుల్ అలా పెద్ద అబ్బాయి అజిటేషన్ కూడా కొంచెం సపోర్ట్ చేశారనమాట, ఈ ఇనిషియల్ డిపాజిట్ పే చేయడం కానీ అదంతా. అండ్ ఆల్సో ఇంకొంచెం అమౌంట్ కొంచెం అమౌంట్ కూడా ఇచ్చారు. కానీ ఇది అనేది ఒకళ్ళు ఇద్దరు చేయడానికి అంత అమౌంట్ కాదు, బికాజ్ మొత్తం మాస్టర్స్ అయ్యేసరికి 1.5 year ప్రోగ్రామ్ అనమాట. ఇది అరౌండ్ కాస్ట్ అరౌండ్ 1.5 crores వరకు అవుతుంది మీడియం లెవెల్లో. అంత అమౌంట్ అనేది ఒకళ్ళు ఇద్దరు కూర్చుంటే కాదు కనుక, లైక్ సో ఐఎమ్ సీకింగ్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఓన్ ఫ్యామిలీ హియర్, కాజ్ ఐ నీడ్ హ్యూజ్ సపోర్ట్ కావాలనుకో ఇక్కడ. కాజ్ 1.5 crores అనేది చిన్న అమౌంట్ కాదు, అండ్ ఒకళ్ళిద్దరు అనేది అది అవ్వదు. కానీ మీరిచ్చే 1 rupee కానీ 100 rupees కానీ మేమేమిస్తాం అలా కాకుండా, లైక్ ఎనీ చిన్న బొట్టు పడుతుంది కదా, అంత పెద్ద ఓషన్ అయ్యింది. సో ఎనీ సపోర్ట్ వుడ్ బి ఏ హ్యూజ్ హెల్ప్ ఫర్ మీ. అంటే కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళడానికి కావాల్సిన సపోర్టు మన PSSM మాస్టర్స్ నందప్రసాద్ ద్వారా ఏ ఎనర్జీస్ జ్ఞానం తీసుకున్న వాళ్ళ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు. రైట్, ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఆ కోర్స్ తర్వాత? ఫర్దర్గా ప్రెసెంట్ నేను అనుకుంటుంది ఏంటంటే మెడికల్ డివైసెస్ కానీ ఇమేజింగ్ సైడ్ కానీ పర్స్యూ చేసిన తర్వాత కమింగ్ బ్యాక్ టు ఇండియా, ఆర్ అక్కడే కొన్ని కొంచెం ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఆర్ నో ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా హియర్, ఐ విల్ సెటప్ అండ్ R&D. ఎందుకంటే ఇండియాలో ఇంకా R&D ఇప్పటికీ లేదు అంకుల్, కాబట్టి ఇక్కడ బయోమెడికల్ మాస్టర్స్ చేద్దామని, కానీ ఇక్కడ అంత హ్యూజ్ రిసోర్సెస్ కానీ ఏం లేవు. సో వాంట్ కమ్ బ్యాక్ హియర్, సపోర్ట్ ఇన్ మెడికల్ డివైసెస్ ఈ ఫీల్డ్లో కానీ లేదా ఇమేజింగ్ ఫీల్డ్లో కానీ ఐ వాంట్ కాంట్రిబ్యూట్ సంథింగ్. ఈ మీన్ టైంలో ఆల్సో ఫైల్డ్ ఏ పేటెంట్ అంకుల్, గవర్నమెంట్ ఆఫ్ UK దాని నుంచి ఒక పేటెంట్ కూడా ఫైల్ చేశాను నేను. బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ డివైస్ మీద ఒక పేటెంట్ ఫైల్ చేస్తే దట్స్ ఎ డిజైన్ పేటెంట్, నాట్ ఫంక్షనాలిటీ పేటెంట్ బట్ ఎ డిజైన్ పేటెంట్. సో అలా ఐ వాంట్ అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటే, ఐ వాంట్ గెట్ ఇట్ ఫ్రమ్ ద బెస్ట్. దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఫాదర్. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ గెట్ ఇట్ ఫ్రమ్ ద బెస్ట్. చేసినా బెస్ట్ ది బెస్ట్ గా చేయాలి, చేసేది బెస్ట్ గా చేయాలి, చదివేదైనా బెస్ట్ గా చదవాలి. పత్రి సార్ అన్నట్టు పని చేస్తే నందాలాగే పని చేయాలి, అది దట్స్ వాట్ హీ మెంట్. సో ఐ వాంట్ టు పర్సూ ఇన్ దట్ ఫీల్డ్, దట్ ఏరియాస్ ఆఫ్ గ్రే. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ ద గ్రే ఏరియా ఆఫ్ వాట్ అందరూ వెళ్తున్నా ఇక్కడ మాస్టర్స్ నువ్వు వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు దిస్ యూనివర్సిటీ విచ్ ఇస్ కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్, కాజ్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు గో దేర్. ఐ నాట్ జస్ట్ అదే యూనివర్సిటీకి వెళ్ళాలని కాదు, చాలా యూనివర్సిటీ అప్లై చేసి వచ్చిన టాప్స్ కాలేజ్ జాన్ హాప్కిన్స్ కానీ మెడికల్ డివైసెస్లో నంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. కొలంబియా కూడా వచ్చింది, కానీ కొలంబియా కొంచెం అన్ని విధాలుగా కొంచెం బెస్ట్ అని చెప్పి ఐఎమ్ గోయింగ్ విత్ కొలంబియా యూనివర్సిటీ రైట్ నౌ. వండర్ఫుల్ వండర్ఫుల్ అన్న, విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ మేడం, చెప్పండి. అందరికీ ఒక డౌట్ అయితే ఉండొచ్చు నాన్న, ఇదేంటి నందా గారు వెళ్ళిపోయినప్పుడే మేము అందరం కూడా పెద్ద సపోర్ట్ చేశాం కదా, ఇప్పుడు కూడా చాలా చాలా సొసైటీలో అన్ని పనులు వర్కులు అన్నీ వచ్చాయి కదా, ఎలా అంటే ఎలా అన్నిటికి ఏమి అనేది అది సహజం, ఎవరైనా అలా అనుకుంటాము. కానీ తను వెళ్ళిపోయినప్పుడు కూడా పత్రి గారి పిలుపు మేరకు ఆయన కుటుంబం తను ఎంత చేశారో అంత ఈ సొసైటీకి చేసున్నారు కాబట్టి
మనం నందా గారిని అయితే తీసుకురాలేము, కానీ ఆ ఫ్యామిలీకి తీరని లోటే కాబట్టి ఎంత పెద్ద సొసైటీ పిఎంసి కానీ అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యావత్తు కూడా ఉంది. ఆ కుటుంబానికి మన అందరి అండదండలు, అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని పత్రికారు ఆ రోజు చెప్పడం, ఆ పిలుపు మేరకు అందరి యొక్క సహాయ సహకారాలు అందించడం, ఆ అందరి సహాయ సహకారాల ద్వారానే ఈరోజు పిల్లోడు ఈ 4 సంవత్సరాలు ఇప్పుడు బాబు గారు చెప్పినట్టు ఎక్స్ట్రా కోర్సులు చేయడం అయితేమి, తన చదువుకోవడానికి ఆ ప్రాపరు ఆ ఫీజులు అయితేమి అవన్నీ కట్టుకోగలిగాము. తను కూడా అంత చక్కగా చదువుకోగలిగాడు. అందులో కూడా మాకు ఇంకో కొద్దిగా ఒక 8 లక్షలు 10 లక్షలు మిగిలితే ఇప్పుడు ఆ డబ్బులు కూడా మేము ఏంటంటే మాస్టర్స్కి పిల్లోడు వెళ్తున్నాడు కదా అనేది ఆ డబ్బులు కూడా ఇందులో పెట్టి మేము కొంత ఒక 60 వరకు మనీ అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఆ మిగతా ఏదైతే మనీ ఉందో అంటే ఇప్పుడు చెయ్యాలి అనేది అలా అంటే ఏమి చెయ్యాలా, అందరూ వర్క్ చేశారు కదా అని అందరూ వర్క్ చేశారు, చెయ్యాలి అనేది కాదు. కానీ నేనేమంటే ఒక మీ విన్నపం రిక్వెస్ట్ చేస్తున్నారు అందరినీ, ఇంత పెద్ద సొసైటీ అంటే మాకంటే నందా గారు ఏంటి అనేది సొసైటీకి ఎక్కువ తెలుసు. తన కోసమని, తన జ్ఞానాన్ని కోసమని ఏమైనా కానీ పిల్లలకైతే 0. నాన్నగారు వస్తున్నారు వెళ్తున్నారు అంతవరకే. కానీ ఏ రోజు పిల్లలు కూడా స్పెండ్ చేసి నాన్నగారు ఇది నాన్నగారు అది అని. మీ పిల్లలకు నాన్నగారు తక్కువ తెలిసేమో కానీ ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలకి నందా కూడా అంటే అందరికీ తెలుసు. మా అమ్మాయి కూడా చిన్నప్పటి నుండి నందా అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే తను అందరి పిల్లలకి కూడా అందరూ ఫోన్ చేసినప్పుడు మా పిల్లోళ్ళు ఇది సార్, మా పిల్లోళ్ళు అది సార్, వాళ్ళు ఎలా జీవితంలో అంటే ముందుగా చదువులో గైడెన్స్ ఇవ్వండి, ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలా, మాస్టర్స్కి వెళ్ళాలా, అలా చెప్పండి ఇలా చెప్పండి, లేదు ఫ్యామిలీ పరంగా ఇలా గైడ్ చేయండి అని అనేవాళ్ళు. కానీ ఏ రోజు పిల్లలు నాన్నగారి దగ్గరది అంటే అంత టైం లేదు తను చెప్పడానికి కానీ చేయటానికి కానీ. అంటే మేడం ఇందాక ఇప్పటిదాకా మీరు చెప్పిన దాంతో ఏం అర్థమైందంటే ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చిన పని చేసుకోవడానికి ఎక్కువ సమయం భూమి మీద ప్రచారము, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారితో చేయాల్సిన వర్క్లో ఎక్కువ లీనమయ్యారు. ఇటు కుటుంబానికి సంసారంలో నిర్వహణంతో పాటు ఉన్నారు, రైట్? సో వారి పని అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఎక్కువ టైం ఇచ్చారు అనేది ఇప్పుడు ఇక్కడ అర్థమైంది. ఇప్పుడు అంతే కదా, ఒక సాధన ఎక్కువైనప్పుడు సమయం ఇటువైపు ఎక్కువ ఇస్తాం, ఇటువైపు తక్కువ ఇస్తాం. సో ఇప్పుడు మీరు చివరగా ఏం విన్నపం చేస్తున్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ? అంకుల్ సారీ టు కట్ డౌన్ హియర్. సో నాకు మీరు అడిగే కదా నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్ ఏంటి అని చెప్పి, ఐ ఆల్వేస్ బిలీవ్ లైక్ మా ఫాదర్ నుంచి నేర్చుకునేది కూడా, వాట్ యూ టేక్ ఫ్రమ్ నేచర్ యూ నీడ్ టు గివ్ బ్యాక్ టు నేచర్ అగైన్. రైట్. సో ఇప్పుడు ఇంత సపోర్ట్ వస్తుంది కదా అని వాకి వెళ్ళి లైక్ బ్యాక్ వచ్చిన తర్వాత కూడా ఐ విల్ సపోర్ట్ వాట్ ఆల్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు దిస్ సొసైటీ. తిరిగి ఇవ్వడానికే ఇవన్నీ చేస్తున్నాం అని అర్థమైంది. అంతే. మళ్ళీ ఏదైతే తీసుకుంటున్నామో, ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నామో, మనం భారతదేశంలో చదివి అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి భారతదేశానికి మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయబోతున్నాను. అది అర్థమైంది మనకి. బేసిక్ గా సొసైటీ, మన స్పిరిచువల్ సొసైటీకి, కాజ్ దే ఆర్ ఇంత నమ్మకం పెట్టుకొని ఒకరిని చదివించడం అనేది వాళ్ళకి అంటారు మీరు ₹1 కాంట్రిబ్యూట్ చేసి కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు దేర్. సో ఐఎమ్ ఆన్సరబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఇస్ కాంట్రిబ్యూటింగ్ టు మీ ఆర్ కాంట్రిబ్యూటింగ్ మై సక్సెస్ లేటర్ ఆన్. అందుకే ఐ విల్ పే బ్యాక్ టు దిస్ నేచర్ బ్యాక్ అగైన్ in what way I can, in that my capacity back further than. అనేది that's my complete statement. తెలుగులో చెప్తున్నా. ఓకే, బేసిక్గా నేను ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నానో ఆ నేచర్కి మనకి ఖచ్చితంగా ఇవ్వాలి అంకుల్. ఆ టైం అప్పుడు నేనున్న కెపాసిటీలో నేనంత అయితే సహాయం చేయగలను ఖచ్చితంగా నేను చెయ్యాలి. కాజ్ దట్స్ మై అది నాకు కంపల్సరీ ఒక బాధ్యత అవుతుంది అంకుల్. ఎందుకంటే నేను తీసేసుకొని ఆ నేచర్ నుంచి అంతా తీసుకొని అప్పుడు నేను కూర్చోలేను. దట్స్ అలా అవ్వదు కూడా. బేసిక్గా లా ఆఫ్ నేచర్ కూడా ఒప్పుకోడు. కాజ్ యూఆర్ టేకింగ్ సంథింగ్ నేచర్ నుంచి నేను తీసుకుంటున్నాను అంటే దాన్ని తిరిగి ఇచ్చే కెపాసిటీ నీకు ఉండాలి. కెపాసిటీ క్రియేట్ చేస్తుంది నీకు, ఆబ్వియస్గా చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. సో నువ్వు ఖచ్చితంగా చేయగలగాలి అది. కాకపోతే అప్పుడు మళ్ళీ డిస్బ్యాలెన్స్ అవుతుంది, అది ఇబ్బంది మళ్ళీ. సో ఏమైతే ఇప్పుడు కోరుకుంటున్నామో, ఏదైతే ఇప్పుడు వస్తుందో వాటన్నిటిని చదువుకొని తిరిగి వచ్చి మన సొసైటీకి కానీ మన సమాజానికి కానీ ఏం చేయగలవో అది చేయబోతున్నాం. వండర్ఫుల్. ఎక్కడున్నా సరే ఈరోజు నేచర్ నుంచి మనం ₹1 తీసుకుంటున్నామంటే దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వడానికి ఆ రూపాయిలో మనం మళ్ళీ అప్పుడున్న పరిస్థితిని బట్టి ఎంతో కొంత వేసి తిరిగి మళ్ళీ మనం అదే సొసైటీకి ఇవ్వడం అనేది అది మా ధర్మం, మా బాధ్యత అనేది మేము అనుకుంటున్నాం నాన్న. అంతే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నేర్చుకునేది అది మేడం. ఎక్కడి నుంచి ఏది వస్తున్నా అది సర్క్యులేట్ అయ్యి తిరిగి మళ్ళీ మన ద్వారా ఇవ్వబడినప్పుడు మళ్ళీ మన దగ్గరికి తిరిగి వస్తూ ఉంటుంది. అది ఈ సందర్భంగా అందరికీ ఇంత
అద్భుతమైన ఈ ధ్యాన కుటుంబం అందరికీ నేను విన్నపించేది ఏంటంటే, ఇప్పటికే మాకు అందరూ పేరు పేరున ఎంతోమంది ఎంతో సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇప్పుడు కూడా అంటే నందా గారి మీద ఉన్న అభిమానంతో అవ్వండి, నందా గారు తన మీద ఉన్న అభిమానంతో ఇప్పుడు కూడా అందరి యొక్క సహాయ సహకారాలతోనే పిల్లోడిని ఒక మంచిగా జ్ఞానము ఉన్న దిశగా వెళ్తున్నాడు. కాబట్టి దానికి అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. మీ ఫోన్ నంబర్ చెప్పండి. 9247856383 ఇది నా ఫోన్ నెంబర్ అన్న. దీనికి గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది. అందరూ ఇప్పటికే చాలా చాలా పెద్ద మనసుతో మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అంటే మీ అందరి సపోర్ట్తోనే. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యువర్ ఫైనల్ వర్డ్స్. అదే ఇందా చెప్పింది ఫైనల్ స్టేట్మెంట్స్ అంటే ఇందుకు నేను కంక్లూడ్ చేయడానికి కూడా ఏం లేదు. జస్ట్ ఐమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ ఫాదర్ లైక్ హిమ్, అంతే. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో మిత్రులారా, విన్నాం కదా 18 ఆదర్శ సూత్రాలు. గురు సాంగత్యం చేస్తే ఒక వ్యక్తి తన జన్మ ప్రణాళిక తెలుసుకుంటే ఎలా ఉంటారు. మనం ధ్యానము జ్ఞానము వచ్చిన తర్వాత మన కుటుంబానికి తక్కువ సమయం ఇచ్చినప్పటికీ వాళ్ళకి కావాల్సిన అన్నీ ఏర్పాటు చేస్తూ వచ్చారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి నందావారు అంటే మనందరికీ తెలుసు. పిఎంసి ఈరోజు ఇలా ఇంకా వేర్లతో ఉంది అంటే ఈ ఫౌండేషన్ అంతా వారే నిర్మించారు దగ్గర కూర్చొని. వారికి ఉన్న జర్నలిజం, వారు ఏదైనా సరే మన దగ్గర పిఎస్ఎస్ఎంలో ఇప్పుడు ఏదైతే ఇంకా ప్రతిష్టంగా ఉందో దాని వెనకాల వారి ప్రణాళికలు ఉన్నాయి. పత్రిజీ వారి ద్వారా అందించిన ఆ శక్తి జ్ఞానం ప్రసారం అవుతుంది మిత్రులారా. సో పత్రిజీ చెప్పారు మనం పిఎస్ఎస్ఎం అంతా వారికి సపోర్ట్గా ఉండాలని. అందరం స్పందించి వారికి ఎంత చేయగలమో చేశాం. ఇప్పుడు కూడా వారు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎవరెవరికి ఏది పాసిబుల్ అయితే అది చేయడానికి మనం ముందుకు రావాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.